ఇప్పటివరకైతే దాదాపు చూసినట్టయితే యువత కూడా అసలు నమ్మకం లేకుండా పోతున్నాయి. అసలు ఏం చేయాలనే ఒక అసందిగ్ధ వాతావరణంలో ఉన్నది. బీసీ వెనుకబడినటువంటి సంఘాలు కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి దాదాపు యువకులు కూడా దాదాపు ఒక ఉద్యమాల బాట పట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరు కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ అణగారిన వర్గాలే ఆత్మహత్యలకు పురిగొల్తున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఎటు చూసినా కానీ ఒక బీసీలకు ప్రాధాన్యత లేదన్నటువంటి ఆందోళన కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సమగ్ర కుటుంబ సర్వే మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? 100% ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి డేటా రిలీజ్ చేసిందో అందులో వాళ్ళు పేపర్ మీద ఏం చేసిందంటే బతికున్న 56 లక్షల మంది ప్రజలను పేపర్ మీద చంపేసిళ్ళు. అందులో 40 లక్షల మంది ప్రజలను కూడా చంపేసిళ్ళు. బీసీలే ఉన్నారు 40 లక్షల ప్రజలు. ఎందుకంటే 2011లో అప్పటి జనాభా అంచనా ప్రకారం 3,51,00,000 చిల్లర మంది జనాభా ఉన్నారు. సంవత్సరానికి పాపులేషన్ వృద్ధి రేటు 0.1 యావరేజ్గా 1 పాయింట్ ఉన్నది. యావరేజ్గా చూసుకుంటే 2024 వరకు ఇది ఏదైతే వీళ్ళు సర్వే చేసిల్లో అప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 4,10,00,000 చిల్లర మంది జనాభా ఉండాలి. వీళ్ళు ఏం చేసిళ్ళు? గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినప్పుడు 3,68,00,000 మంది జనాభా ఉన్నారని చెప్పిళ్ళు. అందులో 1,88,00,000 మంది బీసీలు ఉన్నారని చెప్పిళ్ళు. వీళ్ళు సర్వే చేసినప్పుడు, గత సంవత్సరం సర్వే చేసినప్పుడు ఏం చేసిళ్ళు? 4,10,00,000 మందికి సర్వే చేయకుండా 40 లక్షల మందిని ఉట్టిగానే తీసేసి 3,70,00,000 మందికి మేము సర్వే చేస్తామని చెప్పిళ్ళు. దాంట్లో సర్వే కాడికి పోయే వరకే 3,54,00,000 మందికి మేము సర్వే చేసినాం, 16 లక్షల మందికి మేము చేరలేకపోయినాం అని చెప్పిళ్ళు. అంటే చూడండి, ఏదైతే గత ప్రభుత్వం చేసిన స్టాటిస్టిక్స్ అక్కడే ఉన్నాయి. మీరు చేయాల్సిన అవసరం లేదు, వాటిని రిలీజ్ చేస్తే సరిపోతుంది. ఏది ఆ ప్రభుత్వం చేసినప్పుడు 1,88,00,000 మంది బీసీలు ఉన్నారు. అంటే దాదాపుగా ఎంత ఉన్నారు? దాదాపుగా 51.1%, అంటే దాదాపు 52% బీసీలు ఉన్నారు. వాటిని ఎక్కడికి వచ్చింది? 1,64,00,000 మందికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అంటే 24 లక్షల మంది బీసీలను వట్టిగానే తీసి బయటేసిల్లు మీరు. అంటే చూడండి, మొత్తం జనాభాలో వట్టిగా సర్వేకే తీసుకురాకుండా 20 లక్షల మందిని చంపేసిల్లు మీరు. సర్వేలకు వచ్చినాక బీసీలను 24 లక్షల మందిని తీసేసిల్లు. ఇంకొకటి చూడండి, గృహాల సంఖ్య చెప్తాంది 1,15,00,000 గృహాలు అని చెప్పింది. దీంట్లో దాదాపుగా 50 లక్షల చిల్లల గృహాలు బీసీలే ఉంటాయి. 9 లక్షల గృహాలు ఓసీలే అన్ని కలిపి ఉండొచ్చు. ఒక్కొక్క ఇంటికి వాళ్ళు ఇద్దరిద్దరు పుట్టినప్పుడు 50 లక్షలు ఉన్న కుటుంబాలలో మేము ఒక్కొక్కరం పుట్టలేవా? అంటే ఇది ఎక్కడ అన్యాయం? వాళ్ళ ఇంటికి ఇద్దరు పుడతారు, అంటే మా ఇంట్లో ఒక్కరు కూడా పుట్టారా? అంటే వాళ్ళు 31 లక్షలు ఉన్నది 17-18 లక్షల జనాభా వాళ్ళు పెరుగుతారు. మేమేమో జీరో కాదు -10%, అంటే 7% తగ్గించారు. 46 + 7 53% ప్లస్ బీసీ ముస్లింలు, అంటే మేము 60